ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారు. ఈ భేటీలో ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు కూడా అందజేయనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 95 లక్షల విలువైన చెక్కులు ఇవ్వనున్నారు. బీ ఫారాల అందజేత తర్వాత కేసీఆర్ పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై అభ్యర్థులకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోనూ కేసీఆర్ భేటీ కానున్నారు. ఎమ్మెల్సీలతో గులాబీ బాస్ భేటీ కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఎంపీ అభ్యర్థులకు బీ ఫామ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది, వాళ్లకు దిశానిర్దేశం కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఎవరినైతే అభ్యర్థులుగా ప్రకటించిందో 17 స్థానాలకు, ఈ 17 మంది అభ్యర్థులకు ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీ ఫామ్ పోతున్నారు. అట్లాగే ఎన్నికల కమిషన్ ఏదైతే పరిమితి విధించిందో ఎన్నికల వ్యయానికి సంబంధించి 95 లక్షలు, ఆ 95 లక్షలకు చెక్కులు కూడా కేసీఆర్ అభ్యర్థులకు అందజేయబోతున్నారు. దీని తర్వాత ప్రధానంగా ప్రచార శైలిని అట్లాగే షెడ్యూల్ ని రూపొందించుకునేందుకు కేసీఆర్ ఎంపీ అభ్యర్థులు అట్లాగే పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతోని సుదీర్ఘంగా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమం ఏ రకంగా ఉండాలి, ప్రచార షెడ్యూల్ ఏ రకంగా ఉండాలి, ప్రజల్లోకి వెళ్లేందుకు ఏ అంశాలు తీసుకువెళ్లాలనేది ప్రధానంగా ఆయన చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఆయన బస్సు యాత్ర చేయాలని భావిస్తున్నారు. 100 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆయన పర్యటించే విధంగా పార్టీ దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఖరారు చేసింది. ఆ రోడ్ మ్యాప్ కు సంబంధించి ఆ మార్పులు చేర్పులు ఉంటే దాన్ని కూడా సమీక్షించే అవకాశం ఉంది. ప్రధానంగా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అట్లాగే 4 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రధానంగా కరెంటు సమస్య గాని, కరువు సమస్య గాని, నీటి సమస్య గాని, తాగునీరు అట్లాగే తాగునీరుకి సంబంధించిన సమస్యలు, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఇప్పటికే కేసీఆర్ చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతోని ఒక బహిరంగ సభ నిర్వహించారు. తర్వాత సుల్తానాపూర్ ఏదైతే జహీరాబాద్ అట్లాగే మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే సుల్తానాపూర్ లో కూడా ఆయన 2 రోజుల క్రితం సభ నిర్వహించారు. ఈ సభల ద్వారా ప్రజల్లోకి ఆయన అనేక అంశాలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రానున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ప్రజలకు వెళ్ళాలి, బీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయాలి, ప్రజల్ని ఏ రకంగా బీఆర్ఎస్ కు ఓటు వేసే విధంగా సమాయత్తం చేయాలనేది కేసీఆర్ ఇవాళ జరగబోయే ఈ సమీక్షా సమావేశంలో ముఖ్య నేతలు సలహాలు తీసుకోవడం కానీ, ఆయన దిశానిర్దేశం చేయడం కానీ చేస్తారు. భవాని, రైట్, థ్యాంక్ యూ వాసు.